ఇక్కడ ఏ కాలమ్‌లో కొన్ని నంబర్‌లున్నాయి. ఏదో ఒక కారణంతోని మీకు వాటన్నిటిని మల్టిప్లై జేయాలె. ఆ ప్రొడక్ట్ ఎంతనో కనుక్కోవాలి. ఎన్ని నంబర్‌లున్నా పర్వాలేదు. ఇక్కడ నేను ఒక 6 నంబర్‌లు తీసుకున్నాను. వాటన్నిటిని ఒకటికొకటి, ఒకటికొకటి మల్టిప్లై జేయాలంటే టైం పడతది గదా! కొంచెం తలకాయ నొప్పి గూడా. మరెట్లా? చాలా ఈజీ అయినటువంటి ఒక పద్ధతి, ఒక ఫార్ములా ఉపయోగించడం. ఇక్కడ నేను ఆ ఫార్ములా పెడతా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ PRODUCT ప్రొడక్ట్. బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఈ నంబర్‌లన్నీ ఒక్కొక్కటి టైప్ చేసి కామా పెట్టుకుంటూ సెపరేట్ జేయొచ్చు. అదొక పద్ధతి. దానికంటే మనం ఈ రేంజ్‌ని సెలెక్ట్ జేసుకుందాం. A1 నుంచి షిఫ్ట్ ప్రెస్ జేసి ఈ లాస్ట్ సెల్ ఆ మొత్తం నంబర్‌లు సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ జేసి ఎంటర్ జేద్దాం. చూసిర్రా వచ్చేసింది. నియరెస్ట్ ఆహ్, హోల్ నంబర్ అంటే డెసిమల్స్ తీసేసి నంబర్ వచ్చేసింది. ఈ రకంగా ఎన్ని నంబర్‌లున్నా, ఒకవేళ అవి నంబర్‌లైనా లేకపోతే డెసిమల్ నంబర్స్ అయినా కూడా మనము ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. 60 నంబర్‌లైనా, 6 నంబర్‌లైనా, ఎన్ని నంబర్‌లైనా. చాలా యూజ్‌ఫుల్ ఇదొక ఫార్ములా.